गाइस वेलकम बैक टू अवर चैनल ना चैनल फस्ट टाइम विजिट చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్ అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను గైస్ టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా రెసిపీ అన్నమాట అండ్ బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో రెసిపీగా అయితే నేను ఒక్కొక్కటి వన్ బై వన్ గా అయితే డీటెయిల్ గా అయితే నేను ఎక్స్‌ప్లనేషన్ చేసేస్తున్నా ఏంటి వీడియో లెంత్ ఎక్కువ ఉంది అని అయితే అనుకోకండి అండ్ క్లియర్ కట్ గా వన్స్ వీడియో చూసినట్లయితే మళ్ళీ మైండ్ లో ఫిక్స్ అయిపోయేటట్లయితే నేను క్లియర్ కట్గా అయితే వీడియో చెప్పడం జరుగుతుంది అండ్ పోస్ట్ చేయడం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పోస్ట్ చేస్తున్నా అండ్ బ్రెడ్ వచ్చేసి వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఎనీథింగ్ ఏ బ్రెడ్ అయినా సరే అండ్ బ్రెడ్ వచ్చేసరికి 4 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ కట్ చేసుకొని ఇలాగా ఫోర్ సైడ్స్ ఇలా 4 వచ్చేసి స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట అండ్ అలానే అన్ని బ్రెడ్స్ కూడా అండ్ సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసి ఈ స్క్వేర్ టైప్లో అయితే బ్రెడ్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి గైస్ అండ్ చూస్తున్నారు కదా నేను కూడా సేమ్ ఎలా అయితే చెప్తున్నానో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయండి కంపల్సరీ మీకు కూడా అలానే వస్తుంది అండ్ ముందుగా పాన్ వేసుకొని పాన్లో గీ వేసుకోవాలన్నమాట గీ అంటే నెయ్యి వేసుకున్న తర్వాత అండ్ నెయ్యితో పాటు ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ బాగా రోస్ట్ అవ్వాలి కాబట్టి అండ్ ఆయిల్ అండ్ గీ కరిగి బాయిల్డ్ అవుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా బాయిల్డ్ అవుతుందో క్లియర్ కట్గా చెప్తున్నాను ప్లీజ్ డూ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా చూడండి గైస్ అండ్ మీరు వీడియో స్క్రిప్ట్ చేస్తే మధ్యలో అర్థం కాదు ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత అండ్ 1 బై 1 అలాగా వేస్తూ ఉండాలన్నమాట అండ్ వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అండ్ ఏమాత్రం మీరు అంటే అక్కడ కొంచెం అశ్రద్ధగా ఉన్నారంటే కంపల్సరీ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది అండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అండ్ అక్కడ బ్రౌనిష్గా ఏగాలన్నమాట బ్రౌనిష్గా ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి అండ్ సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు అక్కడ ఆయిల్ అనేది గీ అనేది సరిపోలేదు సో నేను మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ వేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఏ కలర్లోకి వస్తుందో అండ్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఆల్రెడీ బ్రెడ్ బ్రౌనే ఉంది ఇంకా బ్రౌన్గా రావాలంటే కంపల్సరీ రావాల్సిందే చూస్తున్నారు కదా ముందే వేపినవి అండ్ తర్వాత వేపినవి కూడా అండ్ తర్వాత చెప్పాను కదా నేను నాకు ఆయిల్ సరిపోలేదు గీ వేసుకొని అండ్ ఆయిల్ కూడా వేసుకోవడం జరిగింది అండ్ ఫైనల్కి కంపల్సరీ జాగ్రత్తగా మనం చూసుకుంటూ వాటిని తిప్పడం చేయాలి అనమాట ఏమాత్రం అంటే వెటకారంగా చేసామంటే కంపల్సరీ మీదకు వచ్చేస్తుంది అండ్ వచ్చే అని కాన్ఫిడెన్స్తో కాదు జస్ట్ నార్మల్గానే పీస్ఫుల్గా చేయండి అండ్ అలానే బ్రెడ్స్ అన్నీ రోస్ట్ అయితే చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత గీలోనే సేమ్ అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్ మనం బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి అక్కడ చూస్తున్నాం కదా ఎలా అయితే ఫ్రై చేస్తున్నామో ఆ ఫ్రై చేస్తుందని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ అదే బౌల్లోనే అండ్ పంచదార అనమాట 1:2 రేషియోలో అంటే ఒక కప్కి పంచదార తీసుకుంటే 2 కప్స్ వాటర్ లాగా సేమ్ అనమాట 1:2 రేషియో ప్రకారంగా మేమైతే అక్కడ తీసుకోవడం జరిగింది అండ్ ఆయిల్ అంటే పాకం ఎలా వస్తుందో తెలుస్తుంది కదా ఐ మీన్ థిక్ కన్సిస్టెంట్ కాదు అండ్ నార్మల్గా కాదు మీడియంలో ఉండాలన్నమాట మీడియం కన్సిస్టెంట్లో అయితే ఉంటేనే మనకి హల్వా తింటున్నప్పుడు అంటే స్పైసీగా అనిపిస్తుంది అనమాట అండ్ అక్కడ పంచదార ఆల్మోస్ట్ కరిగిపోద్ది బట్ కానీ ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పి అలా మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత అది ఏ విధంగా బాయిల్డ్ అవుతుందో అది కూడా క్లియర్ కట్గా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోలో క్యాప్చర్ చేసి మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది అండ్ చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయి బబుల్స్ వచ్చిన వీడియోకి బబుల్స్ వస్తున్నాయి పాన్లో నుంచి అండ్ అక్కడ ఒకసారి మళ్ళీ కలపాలి ఎందుకంటే ఒకవేళ ముద్దలా అయిపోద్దేమో అన్న డౌట్ అండ్ అది ఆ పౌడర్ ఏంటి అంటే షుగర్ అండ్ యాలకులు అండ్ మిరియాలు పౌడర్ అనమాట అండ్ ఒకవేళ స్వీట్ తిన్నా సరే కాఫ్ రాకుండా ఉండడానికి ఆ పౌడర్ని యాడ్ చేస్తాము అక్కడ మా చెల్లి చూస్తున్నారు కదా కన్సిస్టెంట్ ఎలా వచ్చింది అన్నది అయితే తను చెక్ చేస్తుంది తను చేసేటప్పుడు తను బ్రెడ్ హల్వా అయితే తను తయారు చేసింది ఆ వీడియోని అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది అండ్ అక్కడ బాగా బాయిల్డ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాయిల్డ్ అయితేనే మనకి థిక్ కన్సిస్టెన్సీ అయితే బాగా రావడం జరుగుతుంది అండ్ మీడియం కన్సిస్టెంట్ రావాలి అండ్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చినా సరే అంటే ఒకటే గడ్డలా అయిపోద్ది ఆ గడ్డలా అవ్వకూడదు కాబట్టి మీడియం కన్సిస్టెంట్ అయితే మనం చూస్ చేసుకుంటున్నాము అండ్ అక్కడ అది ఆ బాయిల్డ్ అవుతున్నా సరే మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి థిక్ అయిపోద్ది సో అందువల్ల మనం చూసుకుంటూ మనం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట మనం రీఫ్రై చేసుకున్న బ్రెడ్వి అందులో వేసుకొని మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా అయితే స్మాష్ చేయాలో ఒకవేళ మీ దగ్గర స్మాషర్ మిషన్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చు బట్ మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఎలా చేసినా సరే చాలా ఎక్కువ అంటే బాగా చేయాలన్నమాట ఆ హీట్కి మనం రీఫ్రై చేసిన బ్రెడ్ వచ్చేసి గట్టిగా ఉంటుంది బట్ ఆ బాయిల్ చేసిన
పాకంలో వేసేసరికి అవి స్మాష్ అయిపోయాయి అనమాట, మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయాయి. మొత్తం స్మాష్ చేయాలి బాగా. అందుకే ఒకవేళ మీ దగ్గర ఇంకా ఈజీగా కావాలనుకుంటే స్మాషర్ మిషన్ ఉంటే స్మాషర్ మిషన్తో స్మాష్ చేసేసుకోవచ్చు. బట్ మా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మేము దీంతో ఇలా సరిపెట్టేసాము. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, హల్వాలో కంపల్సరీ పాలు అయితే ఉండాలి. ఆ పాలు ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాము. 1 బ్రెడ్ అనమాట, అది మొత్తం ఒక బ్రెడ్ ప్యాకెట్, అది 1 బ్రెడ్ ప్యాకెట్. అండ్ అది ఆ గ్లాస్ అంటే ఆ గ్లాస్కి షుగర్ తీసుకొని ఆ గ్లాస్కే పాలు తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా మీ స్వీట్లో షుగర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూస్తున్నట్లుగానే స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేసినట్లయితే మనం అనుకున్నట్లు హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో మోర్ దెన్. ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే చాలా వచ్చేస్తాయి. అండ్ అక్కడ మీరు కూడా వన్స్ ట్రై చేయాలనుకున్నా సరే, వన్స్ ఈ వీడియో చూస్తే మళ్ళీ మళ్ళీ వీడియో చూసేలా అయితే ఉండదు. వన్స్ చూస్తే మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఆ వీడియోతోటే ఇంకా మీరు రెడీ అయిపోతారు. అండ్ మళ్ళీ క్లియర్ కట్గా ఇంత లాగ్ ఎందుకు వచ్చింది వీడియోలో అయితే మాత్రం ఉండదు. ఎందుకంటే మనం చెప్పేది ప్రాసెస్ ఎదుటి వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయేలా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్గా మీరు కంప్లీట్గా ఎలా చేస్తే మీకు కూడా ఈజీగా బ్రెడ్ హల్వా అయితే వచ్చేస్తుంది గైస్. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది కాసేపట్లో. అక్కడ మామూలుగా కాదు, చాలా స్మాష్ చేయాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసినవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో దానివల్ల గట్టిగా ఉండకుండా ఉండడానికి స్మాష్ అయితే చేస్తాం. అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక పాకం వచ్చే కన్సిస్టెంట్ ఒకటే హైలో పెట్టుకోవాలి, తర్వాత అంతా లో ఫ్లేమే. ఫైనల్లీ ఆ హల్వా అయితే రెడీ అయిపోతుంది గైస్. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం వేసిన గీ అంతా పైకి వచ్చేలాగా బాయిల్డ్ చేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, నెయ్యి అనేది కనిపిస్తుంది. అక్కడ నెయ్యి తేలేంత వరకు బాయిల్డ్ అవ్వాలి. అలా అయితేనే హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. కొంచెం నెయ్యి తేలకుండానే ఆపేశారంటే కొంచెం జిగిరా అయిపోయి అది టేస్ట్ రాదు. బట్ ఇది బాగా డీప్ ఫ్రై అయ్యింది కాబట్టి టేస్ట్ అనేది వస్తుంది. పాకం కూడా మీడియం కన్సిస్టెంట్ తీసుకున్నారు కాబట్టి. అండ్ బాగా చాలా బాగుంది హల్వా మేము తిన్న తర్వాత. అండ్ అక్కడ ఫైనల్లీ చూస్తున్నారు కదా, గీ మొత్తం తేలిపోయింది. అంటే హల్వా అయిపోయిందని అర్థం అనమాట, రెడీ అయిపోయింది. ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టేశాక అండ్ మనమే ప్రసాదాన్ని స్వీకరించాలి. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది గైస్. మీరు కూడా హల్వాని ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో మోర్ దెన్. అండ్ దట్స్ ఫర్ వీడియో. అండ్ వెయిట్ ఫర్ అనదర్ వీడియో. అండ్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, లవ్ యూ గైస్. చూస్తున్నారు కదా, హల్వా రెడీ. మీరు కూడా ట్రై ఇట్. చూడండి, బాగా చూడండి. నా హల్వాని అయితే ఎంజాయ్ చేసేయండి. ఇంకేమైనా వీడియోస్తో అయితే మేము ముందుకు రావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఏదైనా రెసిపీ కానీ అండ్ ఫ్రాంక్ వీడియో కానీ ఏదైనా సరే మీకు చేయాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఫర్ వీడియో. అండ్ వెయిట్ ఫర్ అనదర్ వీడియో. లవ్ యూ, బాయ్.